ప్రధానమైంది పేర్ల పార్థసారథిరెడ్డిని 1996లో హతమార్చడానికి ప్రయత్నం చేయడం 24 కత్తిపోట్లు సార్, 1, 2 కాదు పార్థసారథిరెడ్డి మీద. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నిందితుడు. వీళ్ళు మాట్లాడతారు ఈరోజు రాజశేఖర రెడ్డి చాలా మహానేత అని. ఎవరికి మహానేత? హంతకులకు మహానేతనా? నేర ప్రవృత్తి ఉన్నవారికి మహానేతనా? లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్ని జనాలకు వాళ్ళ నాయకులకు మహానేత? లేదా అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మహానేత? ఒక్కసారి జగన్మోహన్ గారు ఆన్సర్ ఇవ్వాలి సార్. ఆయన బయటకు వచ్చి ఎవరు క్వశ్చన్లు అడగరు, ఆయన చెప్పితే రాసుకొని పోతారు. కాబట్టి ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. మాలాంటి వారిని పెట్టండి, లేదంటే మీలాంటి వారిని కూర్చోండి, ఇలాంటి క్వశ్చన్లు అడగండి. అయ్యా 75లో మీ తాత చంపితే 96లో మీ నాయన ఆ రోజు పేద పాఠశాలని చంపాలనుకున్నారు. ఎందుకు తెలుసా సార్? ఆ రోజు 1995లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ చూపించింది. 1996లో బొటాబొటిగా 5,000 మీరు సార్ ఆ రోజు అప్పుడున్న కలెక్టర్ వీణాయేష్ మేనేజ్ చేయకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి దారుణంగా ఓడిపోయే పరిస్థితి రాజమోహన్ రెడ్డి మీద. ఆ రోజు పోలీసులు తర్వాత అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ మేనేజ్ చేసుకుని మీరు బయటపడ్డారు సార్. 100% జరిగిన బూతులు ఎలా ఎంచుతారు సార్? ఆ రోజు లింగాలలో అది జరిగింది కాబట్టి అప్పుడు అడ్డుకున్న పేర్ల పార్థసారథిరెడ్డిని ఆ తర్వాత దారుణంగా చంపాలని ట్రై చేశారు. 24 కత్తిపోట్లు 1, 2 కాదు. అలాంటి వ్యక్తులు మీరు కూడా మీరు సెంటిమెంట్ గురించి, లేదంటే శాంతి గురించి, లేదంటే మంచితనాల గురించి మాట్లాడతారంటే దేశం నమ్ముతారా సార్? ప్రజలు నమ్ముతారా సార్? ఎప్పుడో 30 సంవత్సరాల కింద జరిగినాయి, ఇప్పుడు ఎవరికి తెలియదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన సూటు బూట్ వేసుకొని, లేకపోతే జీన్స్ ప్యాంట్ జీన్స్ షర్ట్ వేసుకొని స్టైల్ గా ఇంగ్లాండ్ పోయి రాగానే అబ్బా ఈయన ఈ మధ్యకాలంలో జంజీ రెవల్యూషన్ లో పుట్టిన వ్యక్తి, అసలు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు మేధావితనం అనుకున్నారు. ఈయన చదివింటే 1వ తరగతి, అందరూ 10వ తరగతి అన్నారు. ఈయన చదివింది 1వ తరగతి. సార్ మొత్తం 35 కేసుల్లో నిందితులైన తన తండ్రి తాతలను ఏ రకంగా మంచెట్టాడు సార్? సార్ అయ్యా 7 కొండల్ని 2 కొండలు చేసిన నువ్వు ఎట్లా అసెంబ్లీకి వస్తున్నావు? దేవుడిని నెట్ట ఒప్పుకుంటాడని మాట్లాడిన వ్యక్తిని అంటే అసెంబ్లీకి రానివ్వండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అసెంబ్లీ రానివన్నారు. రోజా కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ గేట్ తాకనివ్వమన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతామని అర్థం. ఆ రోజు రిలయన్స్ మీద నువ్వు మాట్లాడారు. రిలయన్స్ అంబానీస్ మా నాన్న చంపించారని మీరు కదా మాట్లాడింది. మీ నాయకులు హైదరాబాద్ లో దొంగలు చేయలేదా? హైదరాబాద్ లో షాపులు తగలబెట్టారా? ఆ రోజు ధర్నాలు చేయలేదా రిలయన్స్ మీద? విజయసాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయసాగర్ రెడ్డి గారు ప్లీజ్. విజయసాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయసాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. విజయసాగర్ రెడ్డి ఒక్క నిమిషం. మన మోహన్ రెడ్డి గారు ఏదో రియాక్ట్ అవుతారు. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన దానికి 1 minute మాత్రం మీరు రియాక్ట్ అవ్వండి, ఎందుకంటే మళ్ళీ మీకు టైం ఇస్తాను నేను. ఇది మీ టైం కాదు, బట్ మీరు ఏదో రియాక్ట్ అవుతున్నారు కాబట్టి, ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి మీకు టైం ఇస్తాను. 1 minute లో ఆయన మాట్లాడిన దానికి మీరు ఏదో కౌంటర్ చేయాలని. మీరు మాట్లాడినటువంటి పెద్ద మనుషులు